హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి కదా, చిన్న సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ ఇస్తే హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. ఇది మీరు అలానే పెద్ద కష్టం అనుకోకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈజీగా చేసేదే కదా, కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 45 ఫ్రెండ్స్. ఓహో! బావగాడిలో బలుపు యాటిట్యూడ్ మ్యాన్ మేలుకున్నాడా? నేను ఏమైనా తక్కువా? అని సుహాస్ కూడా కాలు మీద కాలు వేసుకుని విరాట్‌కి ఏమాత్రం తగ్గకుండా తన కంపెనీ గురించి చెప్పడం మొదలుపెడతాడు. తన ఎదురుగా 2 పెద్ద పెద్ద పేరు ఉన్న కంపెనీల సీఈఓలు మాటలతోనే కొట్టేసుకుంటే దానికి తనే కారణం అని గిల్టీగా ఫీలవుతూ విరాట్ పక్కన నిలబడి పీఏ పాత్రకి సరైన న్యాయం చేస్తుంది భూమి. ఓకే మిస్టర్ విరాట్ చక్రవర్తి, నేను రేఖా గ్రూప్ ఆఫ్ గేమింగ్ కంపెనీస్ నుండి మీ కంపెనీతో కొలాబరేట్ అవ్వాలని వచ్చాను. ఇంకా మా కంపెనీ గేమింగ్స్లో ఎంత టాప్లో ఉంటుందో మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను. ఇంకా మీరు తయారు చేసిన గేమ్స్ని మేము కొత్తగా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆ యాప్ మీరు డిజైన్ చేసిన గేమ్స్ అన్నీ కూడా పెట్టి యాప్ ఇంకా గేమ్స్ రెండిటి పాపులారిటీ పెంచాలని మేము చాలా రోజులుగా థింక్ చేస్తున్నాం. దానికోసం చాలా కంపెనీల గురించి ఇన్వెస్టిగేషన్ చేసి చాలా కంపెనీలతో కూడా మీటింగ్ అటెండ్ అయ్యాము. కానీ మాకు ఎక్కడా కూడా మాకు సాటిస్ఫై చేసే అంతగా ఎవ్వరూ మాకు చెప్పలేదు, హోప్ ఇవ్వలేదు. ఇంకా లాస్ట్ ఆప్షన్గా మిమ్మల్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని ఇక్కడి వరకు వచ్చాము. మీకు మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నచ్చితే నెక్స్ట్ స్టార్ట్స్ అవర్ కంపెనీ కొలాబరేషన్స్ అంటూ మిస్టర్ రామ్ సింగ్ అంటూ తన పిఏని పిలిచి తన దగ్గర ఉన్న కంపెనీ డీటెయిల్స్ ఇంకా యాప్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫైల్ ప్రిపేర్ చేయడంతో ఫైల్ని విరాట్ ఎదురుగా జరుపుతూ, ఈ ఫైల్లో మీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి చెక్ చేసి మాకు ఏ మ్యాటర్ అన్నది చెప్పండి అంటూ తన పిఏ కనుసైగతో అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. ఎందుకంటే విరాట్ తిక్క గురించి తెలుసు కదా, తను కూడా అవతల వైపు కంపెనీ నుండి పెద్ద సీఈఓ పోస్ట్లోనే వచ్చాడు. అలాంటిది తన పిఏ ఎదురుగా తన బావగారి చేత ముద్దులు సారీ దెబ్బలు తింటే బాగోదు కదా, అందుకనే ముందు జాగ్రత్త అన్నమాట. ఎప్పుడు ఏ రకంగా బాంబు పేలుతుందో అన్నంత భయంగా భూమి గజగజ వణికిపోతూ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్స్ వింటుంటే తననే సైడ్ స్మైల్ ఇస్తున్న సుహాస్ని చంపేసేలా చూస్తూ తన ఎదురుగా వచ్చిన ఫైల్ని ఓపెన్ చేసి చూస్తాడు విరాట్. అందులో అచ్చు సుహాస్ చెప్పినట్టుగానే ఒక్క ముక్క పొల్లు పోకుండా తన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా, తను ఏ వర్క్ తోటి ఇక్కడికి వచ్చినా బిజినెస్ వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా అన్నట్టుగా తన యాప్ గురించి ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి, అలానే తనతో డీల్ చేసుకోవడానికి కావాల్సిన బెనిఫిట్స్ మొత్తం కూడా ఒక ఆర్డర్ వైజ్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఉండడంతో సాటిస్ఫైడ్గా ఫైల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. హమ్మయ్య, ఇక్కడైనా నా బావగాడి సైడజంని సాటిస్ఫై చేశాను. ఇక మనసులో మన ఫ్రెండ్షిప్ గురించి ఎటువంటి ఆలోచనలు ఉన్నా కనీసం కంపెనీ ప్రాఫిట్ చూసి అయినా సరే కొలాబరేషన్కి ఒప్పుకుంటాడు అన్న రిలీఫ్నెస్ సుహాస్లో. పోనీలే, వాళ్ళు కొట్టుకు చచ్చిన మీటింగ్ వల్ల సార్కి బెనిఫిట్స్ ఇంకా డబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా ఈ మీటింగ్ ఉపయోగపడుతున్నట్టు ఉంది. ఇలా అయినా ఈ శాడిస్ట్ సచ్చినోడి దగ్గర కొంచెం శాడింజి నుండి తప్పించుకోవచ్చు అని భూమి ఊపిరి పీల్చుకున్నంతలో ఉరుములేని పిడుగులా ఐఆమ్ నాట్ రెడీ ఫర్ దట్ డీల్ అని సీరియస్గా చెప్పి ఫైల్ టేబుల్ మీద విసిరేసి ఇద్దరిని పిడుగుపాటుకు గురైన పిచ్చి జట్లు చేస్తాడు విరాట్. పాపం వాళ్ళు. గుడి నుంచి నేరుగా తన భర్త ఆఫీస్కి వెళ్ళిన సునీత గారు రిసెప్షన్ నుంచి స్టాఫ్ ప్రతి ఒక్కరూ కూడా తన చైర్మన్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు అని అందరూ బుద్ధిగా విష్ చేస్తుంటే వాళ్ళందరికీ రిటర్న్ విష్ చేసి హుందాగా తన భర్త క్యాబిన్కి వెళ్తారు. అప్పుడే తన పిఏ వచ్చి షెడ్యూల్ చెప్పేసి వెళ్ళిపోవడంతో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏం లేవని నార్మల్ వర్క్ చూసుకుని కొత్త ప్రాజెక్ట్ గురించి ఫైల్లో డెమో చూస్తున్న ఆదిత్య గారు కనీసం పర్మిషన్ కూడా అడగకుండా డోర్ ఓపెన్ అవ్వగానే ఎవరు అన్నట్టు విసుగ్గా చూస్తారు. కానీ ఆ విసుగు ఒక్క క్షణంలో మాయమైపోయి విసుగు రూపంలో అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది తన భార్యామణిని చూసి. ఏ సునీ, ఏంటిది ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతూ చైర్ నుండి లేచి ఆవిడతో పాటు కౌచ్లో సెటిల్ అవుతారు. ఏంటండి, నేను మీ ఆఫీస్కి రాకూడదా అని చిరుకోపంగా అడుగుతారు. ఉఫ్,
మీ ఆడవాళ్లతో ఇదే వచ్చిన పెద్ద చిక్కు. నేను నార్మల్గానే అడిగాను సునీ. అంటే నువ్వు లంచ్ కూడా డ్రైవర్తో పంపించేస్తావు కదా, సడన్గా ఆఫీస్ మీద గాలి మళ్ళింది ఏంటా అని అడిగాను అంతే అంటారు. ఏం లేదండి, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బాధొచ్చినా సంతోషం వచ్చినా నేను గుడికి వెళ్తానని తెలుసు కదా. మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చాను, ఇక ఇంటికి వెళ్ళాలనిపించక మీ దగ్గరకు వచ్చేసాను అంతే అంటారు. ఓహో! మేడం గారు అంత సంతోషంగా ఉన్నారంటే పెద్ద విశేషమే అయి ఉంటుంది. ఆ సంతోషానికి కారణం ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అంటారు. ఓయబ్బో! సంతోషిస్తారా? అసలు నేనంటూ ఉన్నాను అనే పట్టించుకోవడం మానేశారు. ఉదయం అనగా వెళ్తున్నారు, నైట్ ఎప్పుడో వస్తున్నారు. ఈ మధ్యలో ఒక ప్రాణి మీకోసం ఎదురు చూస్తుంది అన్న ఇదైనా ఉందా? ఇప్పుడైనా నేను వచ్చాను కాబట్టి ఈ మాటలు, కోటలు అంతే కదా అంటారు. సునీ, అన్నీ తెలిసిన నువ్వే అలా అంటే నేనేం చెబుతాను నీకు? తెలుసు కదా నేను ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉంటానో. ఎప్పటికప్పుడు నీకు టైం ఇవ్వాలని చూస్తాను. కాకపోతే అంతకంతకు వర్క్ ప్రెషర్ పెరిగిపోతుంది. పోనీ మన విరాట్ ఆఫీస్‌ని చూసుకుంటే నా నెత్తి మీద కొంచెం భారం దిగేదే. కాకపోతే వాడు ఆఫీస్‌కి కాదు కదా, ఈ ప్రొఫెషన్నే వదిలేసి వాడి ఆలోచనలతో కొత్త లోకాన్ని క్రియేట్ చేసుకుని అందులో నాకన్నా ఎత్తు ఎదగాలని ఫుల్‌గా కష్టపడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఈ ఆఫీస్‌ని నేను వదిలేయలేను కదా. వదిలేస్తే మన మీద నమ్మకం పెట్టుకుని ఉన్న వందల కుటుంబాలు రోడ్డు పాలవుతాయి సునీ. వందల కుటుంబాలు కడుపు నిండా తిండి తింటారంటే దానికోసం నిన్ను కొంచెం అశ్రద్ధ చేయడం తప్పలేదు సునీ. ఏం చేస్తాం అంటారు. నాకు తెలియదా అది మీ గురించి? అంటే ఈ మధ్య అసలు మీతో టైం స్పెండ్ చేయడానికి అవ్వడం లేదు. ఆ బాధలో ఏదో వాగేశాను అంతే. ప్లీజ్ సారీ, అనవసరంగా వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నట్టున్నానే అని నొచ్చుకున్నట్టుగా అంటారు. సునీ, అలా మాట్లాడొద్దు. పోనీ నేను నీతో టైం స్పెండ్ చేయడానికి టైం కుదుర్చుకోకపోతే నువ్వే వచ్చావు కదా, కొద్దిపాటి సమయం చాలు మనకి, అర్థం అవుతుందా అంటూ సరే సరే మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మానేశాను. ఇంతకీ నీ ఆనందానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్తే ఈయన ఎలా అర్థం చేసుకుంటారు అని అనుకుంటూనే అది ఈరోజు సుహాస్ మన విరాట్ని కలవడానికి వెళ్ళాడండి అంటారు. వాట్? సుహాస్ వచ్చాడా? అది విరాట్ని కలవడానికి? వాడు ఎలా రియాక్ట్ అవుతాడో సునీ. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అని గబగబా ఫోన్ అందుకోబోతుంటే ఆ ప్రయత్నాన్ని సునీతగా ఆపేస్తారు. ఎందుకండి అలా కంగారు పడిపోతున్నారు? వాళ్ళేమీ బద్ధశత్రువులు కాదు. చిన్నప్పటి నుంచి ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు పెరిగిన బావమరుదులు. వాళ్ళ రిలేషన్ కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ గానే ఎక్కువ కలిసి ఉన్నారు. మధ్యలో ఏదో చిన్న అపార్థాల వల్ల మన విరాట్ వాడిని దూరం పెట్టినా వాడు ఎంత నరకం అనుభవించాడో మనకు తెలియదా అంటారు. అది కాదు సునీ, నేను అన్నది అంతా నిజమే, నేను కాదనడం లేదు. కాకపోతే విరాట్ వాళ్ళు అంటే ఎంత మండిపడుతున్నాడో చూసావు కదా. కనీసం మీ అన్నయ్య వాళ్ళను మన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నిన్ను ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. అలాంటిది డైరెక్ట్గా సుహాస్ వాడి ఆఫీస్కి వెళ్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం. అదీ కాకుండా వాడు కూడా పెద్ద హోదాలో ఉన్నాడు. అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందనుకో మీడియాకి అనవసరంగా చిక్కిన వాళ్ళం అవుతాం కదా అంటారు. అలాంటిదేమీ ఉండదండి. నాకు సుహాస్ గురించి తెలుసు. ఇంకా విరాట్ గురించి అంతకంటే ఎక్కువే తెలుసు. వాళ్ళల్లో కోపాలున్నా బయట మాత్రం మన పరువు పోయేలాగా ఏం ప్రవర్తించరు. వాళ్ళు పైకి ఎలా ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్గానే ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఏమో సునీ, నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు అందుకే నా సంతోషంగా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మీ మేనల్లుడిని కలుస్తున్నాను అన్న ఆనందంతోనా అని నవ్వుతూ అడుగుతారు. ఏంటి, వాడు నా ఒక్కదానికే మేనల్లుడా? మన మేనల్లుడు. అంతకన్నా వాడు మన కొడుకు తర్వాత కొడుకు లాంటి వాడు. వాడిని చూసే 3 ఏళ్ళు అయిపోతుందండి. ఇంకా రేఖ, వీడు, మన విరాట్ ఎంత బాగా ఉండేవారో. కానీ వీళ్ళకి ఏ దిష్టి తగిలిందో ఇలా అయిపోయారు. ఇప్పటికైనా మళ్ళీ మామూలుగా అయిపోతే అంతే చాలనే ఎదురు చూస్తున్నాను నేను అంటారు. పోనీలే సునీత, ఎప్పటికైనా ఒకరు ముందడుగు వేసి వాళ్ళ అపార్థాలు తెలుసుకోవడానికి ముందుకు వచ్చారు. తొందరలోనే కలిసిపోతారులే అంటారు ఆయన. అది ఎలానో జరుగుతుందండి. కాకపోతే సుహాస్ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అండి అంటారు. ఏంటి సునీ, ఏం మాట్లాడుతున్నావు? దీనికి విరాట్ ఒప్పుకుంటాడా? అయినా వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే రోజుకి ఒక యుద్ధంలా ఉంటుంది సునీ మన ఇల్లు. వద్దు, నువ్వు గాని సుహాస్కి మన ఇంట్లో ఉందువు అని మాటిచ్చేసావా అని కంగారుగా అడుగుతారు.
అయ్యో! నేను అలా ఏం చెప్పలేదండి. మీతోనే ముందుగా చెబుతున్నాను. అత్తామామయ్యలమైన మనం ఉండి, వాడు బయట హోటల్లో ఎక్కడో ఉంటే ఏం బాగుంటుందేండి? అదీ కాకుండా విరాట్‌లో మార్పు రావాలంటే వాడి ఎదురుగుండానే ఉండి, వాళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారో అవన్నీ వాడికి గుర్తు చేస్తేనే కదా తొందరగా కలిసేది అంటారు. ఏమో సునీత, నువ్వు ఏదేదో చెప్తున్నావు. కాకపోతే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు అని నా భయం నన్ను వదలడం లేదు. పోనీలే, ఏది అయితే అదయింది. సుహాస్‌ని ఈవినింగ్ తన వర్క్ అయిపోయిన తర్వాత నేరుగా మన ఇంటికే వచ్చేయమని చెప్పు. నేను కూడా వాడిని చూసి చాలా రోజులైపోతుంది అంటారు. నాకు తెలుసు ఆది, నువ్వు ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తావని, మా వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటావని. కానీ ఏదో చిన్న భయం నన్ను ఆపింది అంతే. ఇప్పుడు మీ మాటలతో అది కూడా పూర్తిగా పోయింది అని ఆయనను సైడ్ నుండి హత్తుకుంటారు. నిన్ను బాధ పెట్టలేక ఇలా మాట్లాడుతున్నాను సునీ. కాకపోతే విరాట్ సుహాస్‌ని ఏదైనా మాట తూలాడు అంటే వాడు ఎంత బాధపడతాడో, అంతవరకు పరిస్థితి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ ఆ మాట ఈ మాట చెప్పి భార్య ఆనందాన్ని చెడగొట్టలేక మౌనంగానే మనసులో అనుకుంటూ ఆవిడ తల మీద ముద్దు పెడతారు. దర్శిని, దర్శిని, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంతసేపు నన్ను ఎదురు చూసేలా చూస్తావా అని అప్పటికే ప్రియదర్శిని వాళ్ళు ఉండే ఏరియాలో అరగంట పట్టి ఎదురు చూస్తున్న సుమిత్ కోపంగా అడుగుతాడు. సారీ సునీత్, నీకు చెప్పాను కదా ఫోన్లోనే కొంచెం ఆలస్యం అవుతుంది ఈరోజు అని. అయినా నువ్వు చెప్పిన టైంకైనా తొందరగా వచ్చేటప్పుడు నీది తప్పు, నాది కాదు. సర్లే పద అని సుమిత్ స్పోర్ట్స్ బైక్ మీద రెండు కాళ్ళు అటు ఇటు వేసుకుని మొత్తంగా అతనిని అంటుకున్నట్టుగా కూర్చుని ఎద పరువాలను గట్టిగా సుమిత్ వీపుకి అదిమి పెడుతుంది. నీకు తెలియదు దర్శిని, అక్క ఇప్పటివరకు ఎన్నిసార్లు కాల్ చేస్తుందో. అయినా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా పరిచయం అవడమేంటో, పూర్తిగా అక్కతో కనెక్ట్ అవ్వడమేంటో నాకేం అర్థం కావడం లేదు అని విసుగ్గా అంటూ బైక్ని ఇరుకు సందుల్లో స్పీడ్గా ఉరికిస్తూ తాము ఉండే ఫ్లాట్ వైపుకి పోనిస్తాడు. అది నీకు చెప్పినా అర్థం కాదులే అని వెటకారంగా అంటూ అప్పటికే బైక్ గాల్లో నడుపుతున్నట్టుగా తీసుకువచ్చేయడంతో 10 నిమిషాల్లో తమ ఫ్లాట్ ముందు ఆగుతుంది. స్పీడ్గా బైక్ దిగేసి వెనక సుమిత్ వస్తున్నాడో లేదో పట్టించుకోకుండానే లిఫ్ట్లో తను ఎప్పుడూ కలుసుకునే ఫ్లాట్ ఉన్న ఫ్లోర్ బటన్ నొక్కేస్తుంది. ఎందుకు తెలియదు? నాకు తెలియదా మీ వేషాలన్నీ? మా అక్క తన బాయ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు ప్రజెంట్ సాటిస్ఫై చేసే పొజిషన్లో లేదు అని వాళ్ళందరికీ నిన్ను ఎరగా వేయాలనుకుంటుంది. దాంతో తన ప్రాఫిట్ పోకుండా చూసుకుంటుంది. నీకు కూడా కొంచెం ఇస్తుంది. ఈ మాత్రం నాకు తెలియదా అంటూ విసుగ్గా బైక్ని పార్క్ చేసి కాసేపటికి ఫ్లాట్ బెల్ మోగిస్తాడు. రేయ్, డోర్ తీసే ఉంది కానీ నువ్వు లోపలికి రావచ్చు అని విసుగ్గా వినిపిస్తున్న అక్క గొంతుకి అంతకంటే చిరాగ్గా వెళ్ళి, అక్క అసలు ఇదేం బాలేదు తెలుసా అని కోపంగా అక్క మీద పడిపోతాడు. ఏంట్రా, ఏం బాలేదు? ఈ డ్రింక్ బాలేదా? బానే ఉందిరా టేస్ట్, నువ్వు ట్రై చేస్తావా పోనీ అని గ్లాస్ ఎదురుగా జరుపుతుంది. అక్క, నేను అంటున్నది డ్రింక్ గురించి కాదు. అసలు నా గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు అక్క? నీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు పరిచయం చేసి వాళ్ళకి దగ్గరికి పంపిస్తున్నావు అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తాడు. రేయ్ పిచ్చి తమ్ముడు, నువ్వు ఒకవైపు నుండి ఆలోచిస్తున్నావురా. అది గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు కదా, నీ మనస్ఫూర్తిగా చెప్పు, అది నీ గర్ల్ ఫ్రెండేనా అంటూ సూటిగా కళ్ళలోకి చూస్తుంది. అంటే ఫిగర్ బాగుంది కదా, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాటిస్ఫై చేసిపోతుంది కదా అని ఒప్పుకున్నాను. లేకపోతే అది ఫిగర్లో మస్తుంటుందేమో కానీ బ్యాక్గ్రౌండ్ చెత్త వరస్ట్ అక్క అంటాడు. కదా మరి, అలాంటప్పుడు నువ్వు ఎందుకురా ఫీల్ అయిపోతున్నావు? అది మన దగ్గర ఉన్నంతకాలం దానిని క్యాష్ చేసుకోవాలి కానీ ఓన్లీ నీ దగ్గరకు రావాలంటే యూజ్ ఏమైనా ఉంటుందా? తిరిగి నువ్వే దానికి ఎదురు పెట్టుబడి పెట్టాలి అని వెటకారంగా అంటుంది. అదేంటక్కా అలా అంటావు? కనీసం నేను పూర్తిగా ఆస్వాదించకుండానే టేస్ట్‌కి అన్నట్టుగా నాలుక మీద నాకించి ఇప్పుడు ఆశాంతం జుర్రుకోమని ఎవరెవరికో అప్పగించేస్తున్నావు. అప్పుడు చివరికి నాకు మిగిలేది టెంకే మిగులుతుంది తప్పించి గుజ్జు ఎక్కడుంటుంది అంటాడు. రేయ్ పిచ్చి తమ్ముడు, గుజ్జు కావాలనుకుంటే బోలెడు పళ్ళున్నాయిరా. ఈ గుజ్జే కావాలా? గుజ్జుకన్నా ఇంపార్టెంట్ అయినది మనకి చెట్టును కొనేంత డబ్బులే వస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక పండెందుకురా లెక్క అంటుంది. అందుకని నేను ఎంతో ఆశగా తెచ్చుకున్న పండుని ఎలా వదిలేస్తాను అక్కా అంటాడు. రేయ్ తమ్ముడు, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కసారి పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెటర్. అయినా ప్రజెంట్ నేను అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నాను కాబట్టే నీ దర్శినిని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది.
నీకు తెలుసు కదా, నా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ తిండి లేకపోయినా పక్కా మస్తుగా ఉండాలని. అలాంటప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ని ఎందుకు వదులుకుంటాం? వాళ్ళు మన చేతుల్లో నుండి జారిపోకుండా ఉండాలని నీ పండుని ఎరగా వేశాను. పోతే పోయిందిలే, ఈ పండు పోతే ఇంకొక బుట్టెడు పండ్లు తెచ్చిస్తాను, ఎంజాయ్ చేద్దువులే అంటూ తమ్ముడికి కళ్ళబొల్లి మాటలతో మభ్యపెట్టి మరొక పెగ్ కలిపి చేతికి అందిస్తుంది. ఏంటో నేను ఎంతో మోజుపడి తెచ్చుకున్న పిల్లని ఎవరెవరు రూమ్లోకో పంపిస్తుంటే నేను బయట కూర్చొని కాపలా కాయడమేంటో అని బయటకు వినిపిస్తున్న దర్శిని హస్కీ మూలుగులను వింటూ మరింత మండిపోతూ ఆ కోపాన్ని తన అక్క మీద చూపించలేక డ్రింక్ మీద చూపిస్తూ రానే చేశాడు లేపేస్తాడు. నోట్, టీనా ఓన్ బ్రదర్ కాదు, తన మదర్కి సిస్టర్, అంటే సుమిత్ తన పిన్ని కొడుకు. అమ్మయ్యా అని భూమి ఊపిరి పీల్చుకున్నంతలో ఉరుములేని పిడుగులా ఐ ఆమ్ నాట్ రెడీ ఫర్ దట్ డీల్ అని సీరియస్గా చెప్పి ఫైల్ టేబుల్ మీద విసిరేసి ఇద్దరిని పిడుగుపాటుకి గురైన పిచ్చి చెట్లు చేస్తాడు విరాట్. వాట్, ఎందుకు నచ్చలేదు? నేను అన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను కదా అని షాక్ నుండి తేరుకుని చాలా సీరియస్గా అడుగుతాడు సుహాస్. నచ్చడం నచ్చకపోవడం నా విషయం, అలాంటప్పుడు నువ్వెందుకు నచ్చలేదు అన్న క్వశ్చన్ చేసే రైట్ లేదు నీకు లేదనుకుంటా మిస్టర్ సుహాస్. విరాట్ మాటల్లో వ్యంగ్యం. మీరు ఎందుకు ఈ డీల్ క్యాన్సిల్ చేస్తున్నారో రీజన్ తెలుసుకోవచ్చా మిస్టర్ విరాట్ అంటూ పళ్ళు నేరుతాడు సుహాస్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్ సుహాస్. నీకు ఈ కొలాబరేషన్ నచ్చలేదు అంతే, మీరు ఇక ఈ కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ నా టైంని వేస్ట్ చేసుకోవద్దు అంటాడు. సారీ మిస్టర్ విరాట్, మీరు కూడా చాలా పెద్ద కంపెనీలో ఉన్నారు కానీ అసలు రీజనే చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇక్కడి వరకు పిలిచి వెనక్కి వెళ్ళిపోమంటున్నారో మీకైనా తెలుస్తుందా? ఇది మాకు ఎంత అవమానకరం, మాకు ఎంత లాస్. సీరియస్గా వినిపిస్తుంది సుహాస్ కంఠం. దానికి కేర్లెస్గా ఒక నవ్వు నవ్వి, చూడండి మిస్టర్ సుహాస్, మీరు కొలాబరేషన్ మీటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ మెయిల్ నా పేయకి కాకుండా డైరెక్ట్గా నాకే పంపించి ఉంటే అసలు మీ మెయిల్ ఓపెన్ చేయకుండానే బిన్లోకి వెళ్ళిపోయేది. అలాంటిది మా పిఏ ఓకే చేసి తను నా పర్మిషన్ అడగకుండా మిమ్మల్ని ఇక్కడ వరకు రప్పించింది. అందుకనే తప్పు మా వైపు ఉంది కాబట్టే ఇప్పటి వరకు మీకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను అని అంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో అసలు విరాట్ సుహా చెప్పిన కొలాబరేషన్కి ఒప్పుకుంటాడో లేకపోతే విరాట్ పర్మిషన్ లేకుండా భూమి ఇదంతా జరగడానికి కారణం అయ్యిందని తనని శిక్షిస్తాడో తెలుసుకుందాం. అలానే వెళ్ళే ముందు చదివేసి చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి.